జ్యువెలరీ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఎప్స్టీన్ ఫైల్స్ కు సంబంధించి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నార్వే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అరెస్ట్ అయ్యారు. లేటెస్ట్ గా బ్రిటన్ రాజు చార్లెస్ తమ్ముడు ఆండ్రో మౌంట్ బాటన్ కూడా అరెస్ట్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎప్స్టీన్ ఫైల్స్ రానున్న రోజుల్లో ఎటువంటి టర్న్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మన దేశంలో చాలా మంది మీద కూడా ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇది ఎటువంటి టర్న్ తీసుకుంది తెలుసుకునేందుకు మనతోటి ఆస్ట్రేలియా నుంచి హ్యూమనిస్ట్ బాబు గోగినేని గారు ఉన్నారు. నమస్కారం బాబు గారు. సార్, చూస్తున్నారు మీరు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మనం గత 2 వారాల నుంచి చాలా వీడియోలు చేసాం. మనం ఇది ప్రతిరోజు ఇది డైలీ ఎపిసోడ్ లాగే ఏదో ఒక టర్న్ తీసుకుంటుంది. ఇక్కడతో ఆగిపోలేదు. ఇది ఎట్లా రానున్న రోజుల్లో ఏం జరిగే అవకాశం ఉంది? ఇంకెవరెవరు బయటపడే అవకాశం ఉంది? సార్, 60 లక్షల డాక్యుమెంట్స్, వీడియోస్, ఆడియోస్, ఫొటోస్ ఉన్నాయండి. దాంట్లో ఒక 30-35 లక్షలు రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన వాటిల్లో దొంగలు, దోషులు, దుర్మార్గులైన చాలామంది ఫోటోలు, వాళ్ళ పేర్లు బ్లాక్ చేసింది ట్రంప్ ప్రభుత్వం. అది ఎందుకు చేసిందో చెప్పట్లేదు. కానీ ఇప్పటి వరకు బయటపడిన విషయాలన్నీ చూస్తుంటే, పేర్లు చూస్తుంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కింద పడుతూ ఉన్నారండి. మొట్టమొదటిది భారతదేశంలో బిల్ గేట్స్ ఏమీ జరగనట్టుగా, అసలు ఏమీ పబ్లిక్గా ఏమీ తన మీద స్కాండల్ జరగనట్టుగా చేతులు ఊపుకుంటూ ఇండియాకు వచ్చాడండి. ఇండియాకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో అమరావతి అంతా ట్రిప్ వేశాడండి. అక్కడి నుండి ఈ ఏఐ సమ్మిట్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీలని మొదటిసారి ఇంత పెద్ద ఏఐ సమ్మిట్కి తీసుకురావటం భారతదేశంలోనే జరిగింది. అవును. ఆయన అక్కడికి వచ్చి కీనోట్ అడ్రస్ ఇవ్వాల్సిన కొన్ని గంటల ముందు ఎప్స్టీన్ ఫైల్స్ కారణంగా, అల్లరైన కారణంగా నేను మాట్లాడనని ఒక స్టెప్ వెనక్కి వేశాడండి. అక్కడ దీపక్ చోప్రా ఏమో ఎవరైనా పలకరిస్తే తలదించుకుని నేను మీతో మాట్లాడను, మీరే ఆలోచించుకోండి, మీరే చెప్పుకోండి, నేనేం చెప్పను అని దాక్కుంటున్నాడండి. ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా కొద్ది కాలం చేసిన స్లోవాకియా ప్రైమ్ మినిస్టర్కి అడ్వైజర్గా ఉన్నాడు మిరోస్లావ్ లాజాక్ అని. అతను చాలా పెద్ద మనిషి. అతను స్లోవాకియాకి ఫారిన్ మినిస్టర్గా చేశాడు. ఆడవాళ్ళపైన లేకిగా, దుర్మార్గంగా జోకులు ఎప్స్టీన్తో ఆయన కాన్వర్జేషన్స్. ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది. ఫ్రెంచ్ మినిస్టర్ అండి, కల్చర్ మినిస్టర్, చాలా ఫేమస్ మ్యాన్, జాక్ లాంగ్ అని. ఆయన, నేను అక్కడికి వెళ్ళాను కూడా, చాలా అద్భుతమైన మ్యూజియం ఉంటుంది, ఇన్స్టిట్యూట్ ఫర్ ది అరబిక్ వరల్డ్ అని. అరబ్ దేశాలలో గత 2000 సంవత్సరాలుగా వచ్చిన ప్రోగ్రెస్ సైన్స్లో, మ్యాథమెటిక్స్లో, లిటరేచర్లో ఇవన్నీ కూడా అక్కడ డాక్యుమెంట్ అయి ఉంటాయి. అద్భుతంగా ఉంటుంది. దానికి హెడ్గా ఉండేవాడు జాక్ లాంగ్. అంతకుముందు ఫ్రెంచ్ కల్చరల్ మినిస్టర్. ఆయన రిజైన్ చేసి పోలీసులు రమ్మన్నారు, రిజైన్ చేయమన్నారు, మా దగ్గరకు వచ్చి మాట్లాడమన్నారు. ప్రాసిక్యూటర్స్ ఆఫీసు వి వాంట్ టు టాక్ టు యూ అన్నారు. యూకే గవర్నమెంట్కి రాయబారిగా, ఇది అమెరికాలో బ్రిటిష్ అంబాసిడర్గా వెళ్ళిన పీటర్ మ్యాండెల్సన్, ఆయన 2 ప్రభుత్వాల్లో 3 సార్లు మినిస్టర్ చేశాడు యూకేలో. పీటర్ మ్యాండెల్సన్ ఎప్స్టీన్ ఇంట్లో చాలా కాలం ఉన్నాడని, అంటే ఎప్పుడున్నాడు చాలా కాలము, ఎప్స్టీను పీడోఫీలియా అక్యూజేషన్స్, దాని తర్వాత అతను నేరం ఒప్పుకోవటం, ఆ తర్వాత అతన్ని జైల్లో పెట్టడం జరిగిన తరువాత సంగతులు ఇవన్నీ. అతని ఇంట్లో ఇతను గడపటం, అతనితో మెసేజ్లు, బ్రిటిష్ ప్రభుత్వం పాలసీలు ఇవి, ఆర్థిక వ్యవస్థ పైన బ్రిటిష్ ప్రభుత్వం ఇలా ఆలోచిస్తుంది, ఈ చర్యలు తీసుకోబోతుంది అని ఇతనికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అడ్వాన్స్డ్గా ఇచ్చాడు. తను బిజినెస్ సెక్రటరీనో, కామర్స్ మినిస్టర్ ఈక్వివలెంట్గా ఉన్నప్పుడు
తనకి కాన్ఫిడెన్షియల్గా అందుబాటులోకి వచ్చిన ఇన్ఫర్మేషన్. పీటర్ మ్యాండెల్సన్ని అంబాసిడర్ ఉద్యోగంలోంచి పీకేశారు. అతన్ని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నాము అతని పైన అని అన్నారు. యూకే ప్రైమ్ మినిస్టర్కి అడ్వైజర్గా మార్గన్ స్వీనీ అని మెక్ స్వీనీ అని ఒక అతను అండి. అతను రికమెండ్ చేశాడు మ్యాండెల్సన్ని మనం అపాయింట్ చేయాలి అని. అతను ఉద్యోగంలోంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టపా 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 పడుతున్నారండి. నార్వే దేశ ప్రైమ్ రహస్యాలు మినిస్టరు అందజేశాడు ఎప్స్టైన్ కి బ్రిటన్ రాజు చార్లెస్ తమ్ముడు ఆండ్రూ మౌంట్ బాటన్ అనేది ప్రధానమైన ఆరోపణ. దేశ రహస్యాలు అందజేశాడు అనేది. రాజుగారి తమ్ముడి పైన ఉన్న ఆరోపణలు దేశం యొక్క కమర్షియల్ సీక్రెట్స్ని రివీల్ చేశాడు. కాబట్టి ఇతని మీద క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని. కానీ ఆయన్ని అరెస్ట్ చేశారు పోలీసులు, రాజుగారి తమ్ముడిని. అవును. ఈ లైన్ ఆఫ్ సక్సెషన్లో నంబర్ 15 అతను. అంటే 14 మంది కింద పడిపోతే ఈయన అవుతాడు రాజు. ఆ లిస్ట్లో ఉన్న అతను హీ హ్యాడ్ టు బి అరెస్టెడ్ ఎస్టర్డే. ఆయన్ని అరెస్ట్ చేసినాక నార్మల్ ప్రొసీజర్స్, ఒక 10 గంటలు ఇంట్రాగేషన్ చేసి మేము ఎప్పుడు రమ్మన్నా రావాలి నువ్వు అని పంపించారండి. అక్కడేమో పీటర్ మ్యాండెల్సన్ హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఉన్న మెంబర్ అతను, లార్డ్ మ్యాండెల్సన్ అని వాళ్ళు ఆయన్ని. ఆయన హౌస్ ఆఫ్ లార్డ్స్ నుంచి రిజైన్ చేయాల్సి వచ్చింది. నార్వే యువరాజు భార్య ఎప్స్టీన్తో చాలా క్లోజ్గా కాంటాక్ట్లో ఉండేది. ఆవిడ పబ్లిక్గా క్షమాపణ కోరింది. మీరన్న నార్వే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ 1997-98లో ఆయన ప్రధానమంత్రిగా ఉండేవాడు. ఆయన ఈ యాగ్లాండ్ ఆయన కౌన్సిల్ ఆఫ్ యూరోప్కి సెక్రటరీ జనరల్గా చేశాడు. ఆయన కరప్షన్ ఆరోపణలతో ఆయన అరెస్ట్ అయ్యాడు. ఇతను ఈ టెంటకిల్స్ ఎంత స్ప్రెడ్ అయినాయి చూడండి, ఎప్స్టీన్ యొక్క టెంటకిల్స్. వీళ్ళందరూ ఆయనకి హెల్ప్ చేయాలని కాదు, తాము కూడా లబ్ధి పొందటానికి అతనికి సమాచారం చేరవేశారు. కొంతమంది ఏమో ఆడపిల్లల పొందు, చిన్నపిల్లల పొందు అంటే వాళ్ళని చెరచటానికి అవకాశం కోసం చేశారు. కొంతమంది డబ్బులు సంపాదించుకోవటానికి చేశారు. ఆ దుబాయ్ పోర్ట్స్ CEO అతను సులేమాన్ అనుకుంటా అతని పేరు. అతనైతే ఏకంగా చిన్నపిల్లలని చిత్రహింసలు పెడుతున్న వీడియో, అంటే వాళ్ళని లైంగికంగా హింసకు గురి చేస్తూ రకరకాలుగా వాళ్ళని టార్చర్ చేస్తున్న వీడియో ఇతను ఎప్స్టైన్కి పంపించాడు. అతను రిజైన్ చేయాల్సి వచ్చింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అమెరికాలో మట్టుకు చేయట్లేదు. అమెరికాలో ఒక లా ఫర్మ్ హెడ్ ఒక ఆయన దిగిపోయాడు. అట్లాగే ఇప్పుడు ఎప్స్టీన్ అందరూ ఇప్పుడు అనుకుంటుంది ఆయన బైసెక్షువల్ అని. ఆయన మగవారితో కూడా లైంగికంగా పార్ట్నర్గా ఉండేవాడని. ఆయనకి అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్న ఈ విక్టోరియా సీక్రెట్ అన్న పెద్ద కంపెనీ ఏదైతే ఉందో ఆ విక్టోరియా సీక్రెట్కి ఓనర్గా ఉన్న అతనితో ఇతనికి లైంగికంగా కంపెనీ ఉండేది, రిలేషన్స్ ఉండేవి అని, అతని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుందని ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. కానీ ప్రభుత్వంలో ఉండి మిలియన్ సార్లు ఇప్పటి వరకు రిలీజ్ అయిన 35 లక్షల డాక్యుమెంట్స్లో 10 లక్షల సార్లు ఆయన పేరు వచ్చినా కూడా ఇప్పటి వరకు ఆయన్నైతే ట్రంప్నైతే ఏమీ ప్రభుత్వం తరపున చేయట్లేదు. ప్రభుత్వం తరపున హయ్యెస్ట్ లీగల్ ఆఫీసరు అక్కడ పార్లమెంటరీ ప్రాసెసెస్ స్టార్ట్ అయితే వాళ్ళ దగ్గరకు వచ్చి ఎదుర్రంకెలేసి వెళ్ళింది. అమెరికాలో మటుకు దేర్ హ్యాస్ బీన్ నో రియల్ పనిష్మెంట్స్ టు ఎనీవన్, ఈవెన్ ఓపెన్లీ. ఓకే.
బాబు గోవిందన్ గారు, ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గురించి మాట్లాడారు. బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటన అంటే ఎప్స్టీన్ వివాదం, ఎప్స్టీన్ ఫైల్స్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిల్ గేట్స్ ఈ వివాదం ఏదైతే జరుగుతుందో ఈ టైంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రావడం, అదేవిధంగా ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్లో పాల్గొనడం, దీని గురించి కూడా మీరు ఇందాక ప్రస్తావించారు. అంటే ఇదివరకు మిలిందా గేట్స్ ఫౌండేషన్ అనేది ఉండేది. మిలిందా తోటి వాళ్ళ వైఫ్ తోటి ఆయన డైవర్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు గేట్స్ ఫౌండేషన్ అయింది. గేట్స్ ఫౌండేషన్ తోటి చాలా సహకారం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్లో కూడా బిల్ గేట్స్ పాల్గొంటున్నారు. అంటే ఇవన్నీ కూడా ఒక షెడ్యూల్ అయిన ప్రోగ్రామ్స్, అంటే ఎప్స్టీన్ వివాదం రాకముందే గేట్స్ సంబంధించి ప్రోగ్రామ్స్ అంతా కూడా షెడ్యూల్ అయ్యాయి అనేది కొంతమంది చెప్తున్నారు. అతను రావడం మీద ఏదైనా ఇబ్బంది ఉందా? ఏదైనా నాకైతే చాలా పెద్ద ఇబ్బంది ఉందండి. ఇప్పుడు గేట్స్ గురించి నా అభిప్రాయం చెప్తా. ప్రపంచంలో ఒకప్పుడు అత్యంత ధనికుల్లో మొదటివాడు గేట్స్, బిల్ గేట్స్. ఆయన భార్య మేము బతికుండగానే మేము సంపాదించిన ఆస్తులన్నీ కూడా ప్రపంచ శ్రేయస్సు కోసం ఖర్చు పెడతాము అని ఉదాత్తంగా మాట్లాడారు. బిల్ గేట్స్ తనంత ధనవంతుడైన వారెన్ బుఫెట్తో అతని ఇన్ఫ్లుయెన్స్ తోటే పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే వారెన్ బుఫెట్ ఎంత ఇంప్రెస్ అయ్యాడంటే తన ఆస్తినంతా తను సొంతంగా చేయటం కాదు, అది కూడా బిల్ గేట్స్కే ఇస్తాను, గేట్స్ అండ్ మెలిండా ఫౌండేషన్కి ఇస్తాను అని చెప్పాడండి. సో చాలామంది ఆయన వ్యాక్సిన్స్ విషయంలో ఏదో మోసాలు చేస్తున్నాడని మాట్లాడతారు. నేను దాన్ని ఒప్పుకోను. నా ట్రైనింగు, నా నాలెడ్జ్ మైక్రోబయాలజీలో ఉంది. ప్రపంచంలో ఉపద్రవాలు రాకుండా, విపత్తులు రాకుండా ఉండటానికి ప్రభుత్వాలు, ధనవంతులు అందరూ కలిసి పనిచేయాలి, ఆలోచించాలి అనుకుని ఆయన ఆ ఏరియాలో చాలా మనీ స్పెండ్ చేశాడు. మలేరియాకి వ్యతిరేకంగా, మలేరియా ఎంతమందిని చంపుతుందండి ప్రతి సంవత్సరం, వీళ్ళందరినీ ఆదుకోవటానికి ఆయన మనీ అలొకేట్ చేశాడు. సో బిల్ గేట్స్ తను బతికుండగా తను సంపాదించిన ఆస్తి అంతా పిల్లలకి తలా ఒక 10 మిలియన్లు పక్కన పెట్టేసి అంతా కూడా ప్రజా శ్రేయస్సుకే ఇస్తాను అని అన్నాడు. సో వీ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. ప్రపంచవ్యాప్తంగా చాలామందికి ఆయన చాలా సపోర్ట్ చేయటమో హెల్ప్ చేయటమో చేశాడు తన ఫౌండేషన్స్ ద్వారా. కానీ గత 1-2 నెలల్లో ఆయన పేరు ఎప్స్టీన్తో పాటు ఆయన జరిపిన కరెస్పాండెన్స్ రివీల్ అయింది. అక్కడ చిన్నపిల్లలతో ఆయన తప్పుగా ప్రవర్తించాడు అని ఎక్కడా లేదు. ఎప్స్టీన్ని మట్టుకు ఇన్నిసార్లు కలిచాను, ఆ కలవటం తప్పని ఆయన అన్నాడు. ఆయన ఎప్స్టీన్ అన్నిసార్లు కలిసిన కారణంగానే మా మ్యారేజ్ ఫెయిల్ అయింది అని ఆయన మెలిందా గేట్స్ చెప్పడం జరిగింది. సో వాళ్ళ జీవితాల్లో ఎప్స్టీన్ది చాలా నెగటివ్ రోల్ ఉంది. ఇప్పుడు పెకడిల్లోస్ అంటాం, అంటే చిన్న తప్పులు. ఆ భార్యాభర్తల మధ్య ఘోరమైన తప్పే, ప్రపంచానికి అది పెద్ద తప్పు కాదు. ఆయన తన భార్యనే కాకుండా వేరే వారితో కూడా ఆయన అఫైర్స్ నడిపాడని తన స్టాఫ్ మెంబర్స్తో అని ఉంది. నా దృష్టిలో నైతికంగా చాలా దిగజారిపోయిన తనం అది, కానీ మనకి సంబంధించింది కాదు. అంటే బాబు గారు, ఇప్పుడు ఒక ప్రశ్న సార్, ఇప్పుడు ఒక్క నిమిషం సార్ చెప్పండి. అయితే ఆయన ఈ పర్సనల్ బిహేవియర్ని మనం పక్కన పెడితే, ఒక కిరాతకుడు ఎంతోమంది చిన్నపిల్లల్ని చెరిచిన వాళ్ళతో ఇతను క్లోజ్గా మూవ్ అవ్వటము, వాళ్ళతో కోఆపరేటివ్గా వర్క్ చేయటము అన్న ఉద్దేశాలు ఏవైతే చెప్పాడో ఇది చాలా శోచనీయమైన విషయం. ఈ వివరాలన్నీ క్లారిటీ వచ్చే వరకు, అంటే ఆయన రష్యన్ ఆడవాళ్ళతో సంపర్కం పెట్టుకున్నాడు, దాని కారణంగా ఆయనకి ఎస్టీడీలు వచ్చినాయి అన్నది మనకి సంబంధం లేదు. ఆయనకి ఆయన భార్యకి వాళ్ళకి మధ్యలో ఉన్నది అది. బట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసి ఉండాల్సిందంటే, ఇదంతా కరెక్ట్‌గా ఉన్న రోజు మేము ఇన్వైట్ చేసాం. ఈరోజు పరిస్థితి మారింది. ఆయన రెప్యుటేషను పైన క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఇన్విటేషన్‌ని మేము పోస్ట్‌పోన్ చేస్తున్నాం. ఇది క్లారిటీ వచ్చాక హుందాతనం మళ్ళీ వెన్ ఇట్ ఈస్ రీస్టోర్డ్ ఆయన్ని మళ్ళీ పిలుస్తామని ప్రభుత్వం అని ఉండాల్సింది. ఆయన నా మీద ఈ ఛాయలు, నీలి ఛాయలన్నీ నా మీద ఉన్నాయి కాబట్టి నేను ఓ సంవత్సరం పాటు పబ్లిక్ మీటింగ్స్కి రాను, లెట్ మీ క్లియర్ మై నేమ్ అని ఆయన అని ఉండాల్సింది. ఏఐ సమ్మిట్ వాళ్ళు కూడా ఆయనని దే షుడ్ హ్యావ్ డీ-రోస్టెడ్ హిమ్ యాజ్ ఎ స్పీకర్. ఇప్పుడు హయ్యెస్ట్ విలువలు మనం పాటించాలి పబ్లిక్ లైఫ్. ఇప్పుడు పర్సనల్ లైఫ్లో కొన్ని కంపల్షన్స్ ఉండొచ్చు, పబ్లిక్ లైఫ్లో ఎక్స్ప్లెనేషన్స్. సో నా దృష్టిలో బిల్ గేట్స్కి అన్ఫ్రెండ్లీగా కాదు, టిల్ యు ఆర్ షోన్ టు బీ గిల్టీ యు ఆర్ నాట్ గిల్టీ, యు ఆర్ ప్రెజ్యూమ్డ్ ఇన్నోసెంట్. కానీ లొల్లి జరిగింది కాబట్టి మీరు రాకూడదు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము లో ఉన్నవారు ఇంతకు ముందు ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లు, నాయకులు ఆడవాళ్ళతో అసభ్యంగా మాట్లాడారు, ఈ హాఫ్ అన్ అవర్ వాళ్ళని వాళ్ళని వీళ్ళని బాగా అల్లరి చేశారు కదా. కరెక్ట్గానే అల్లరి చేశారు. వాళ్ళు మిస్బిహేవ్ చేశారు, వాళ్ళని వీళ్ళు అల్లరి చేశారు. అంటే ఒక స్టాండర్డ్కి మేము కట్టుబడి ఉంటాము అని వాళ్ళు డిక్లేర్ చేసేసారు కదా. అప్పుడు మిస్బిహేవ్ చేసే వాళ్ళని మేము ఎంటర్టైన్ చేయము. ఇక్కడ కొన్ని క్లౌడ్స్ ఆఫ్ సస్పిషను, కొంచెము డిస్టర్బ్డ్ ఇమేజ్ వచ్చింది కాబట్టి ఆపుండాల్సింది. నాకే అటువంటి ఫీల్డ్లో నా ఒపీనియన్ ఎవరైనా అడిగితే మర్యాదపూర్వకంగా ఇన్విటేషన్ని విత్డ్రా చేయండి, అది పబ్లిక్ రిలేషన్స్ పర్పసెస్ కోసం పోస్ట్పోన్ చేయండి ఇన్విటేషన్. అంటే బాబు గారు, ఇప్పుడు బిల్ గేట్స్ విజిట్ కోసం చాలామంది పోటీ పడుతూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమో కొత్త రాష్ట్రం, ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. మీరు చెప్పిన అంశాల ఆధారంగా ఆయన విజిట్ విషయంలో కొంత దూరం పెడితే, ఈ కండిషన్స్ పెడితే నష్టం జరగదా? ఈ వ్యక్తిగత ఆరోపణల వల్ల ఈ పక్కకు పెట్టి, వ్యక్తిగత ఆరోపణలు పక్కకు పెడితే ఆయన విజిట్ వల్ల మనకి లాభమా నష్టమా? నైతికంగా మనం ఒక స్టాండ్ తీసుకోవటం అన్నది పబ్లిక్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. నైతికత అంశం ఇది. ఎస్, ఇంకేంటి, ఇట్స్ నాట్ ఎ క్రిమినల్ మ్యాటర్ బికాజ్ పోలీస్ కేసు లేదు, ఆయన మీద ఆరోపణలు. ఎవడో ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు తన ఈమెయిల్లో, తనకు తాను పంపించుకున్న ఈమెయిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. సో ఆయన మీద డైరెక్ట్గా, అందుకే నేను నీలి ఛాయలు అన్న, ఒక నీడ పడింది. అవును, ఆయన తప్పు చేశాడని నేను అనట్లేదు. అవును, కానీ కరెక్ట్గా అందరి ఇమేజ్ అందరూ కాపాడుకోవాలి, ప్రభుత్వం కాపాడుకోవాలి, బిల్ గేట్స్ కూడా కాపాడుకోవాలి. ఈ స్టేజ్లో నేను పబ్లిక్ వచ్చి మాట్లాడను, ఇది సెటిల్ అవ్వనియండి అని రెండు వైపులా అనుకుంటే కరెక్ట్గా ఉండేది. ఓకే, మీరేమన్నారు, ఆయన అపాయింట్మెంట్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొలాబరేషన్ని ఆపేయమనట్లేదు నేను. ఈ స్టేజ్లో, ఈ రోజు, వైల్ ఇట్ ఈస్ సో హాట్ అండ్ డర్టీ, మనం ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయటం హుందాతనానికి ప్రతీకగా ఉన్నాం.